హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి స్పెషల్ స్వీట్ అండి. ఎవరికైనా సరే వద్దు అనరు. అంత బాగుంటది. ఆ స్వీట్ ఏంటో చెప్పాలా? జున్ను అండి. చాలా చాలా బాగుంటది కదా! జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఒకసారి జున్ను ఎలా చేయాలో చెప్తాను. జున్ను పాలైతే 2 లీటర్ల పాలు వచ్చేయండి. దీంతో ఇప్పుడు జున్ను చేసుకుందాం. ఈజీగా ఎలా జున్ను చేసుకోవాలో చూద్దాం రండి. జున్ను పాలైతే మనకి తీసుకొచ్చారు కానీ ఇవి ఎన్నో రోజు పాలు అన్నది మనకు తెలియదు కదండి. మనం డైరెక్ట్‌గా ఇలా పెట్టేసి మనకి నచ్చినట్టు పాలు కలిపేసాం అనుకోండి జున్ను అనేది రాదు. అలా కాకుండా ఒక్కసారే మనం మొత్తం చేసే కన్నా కొంచెం చేసుకొని ఒకసారి చూసుకుంటే బావుంటదనమాట. ఏది ఈనగానే ఫస్ట్ రోజు పాలైతేనండి లీటర్ పాలకి 2 లీటర్లు మామూలు చిక్కటి పాలు కలుస్తాయన్నమాట. అంటే లీటరు మనకి జున్ను పాలైతే 2 లీటర్లు చిక్కటి పాలు కలుస్తాయి. లేదు అనుకుంటే రెండో రోజు పాలు ఇచ్చారనుకోండి లీటర్‌కి లీటరే కలుస్తాయి. అదే మూడో రోజు పాలైతే అవి డైరెక్ట్‌గా పెట్టేస్తాం అన్నమాట. నాలుగో రోజు పాలైతే తెలుసు కదా! ఇరుగు పాలంటారు. అవి తాగడమే. అలాగే ఇప్పుడు ఇది ఏ రోజు పాలో మనకు తెలీదు కాబట్టి దీన్ని మనం ఏంటంటే ఒక గ్లాస్ పాలు తీసుకొని చేసుకుంటే మనకి అది ఎలా వస్తుంది, ఎన్ని పాలు కలుస్తాయి అన్నది మనకు తెలుస్తదన్నమాట. ఆ విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి లీటర్ పాలు కదండీ! నేను కొంచెం ఇందులో పాలు రాగానే ఇందులో ఒక టీ గ్లాస్ పాలు తీసి నేను జున్ను అయితే చేశానండి. ఆ జున్ను మనకి 1కి 2 అంటే ఫస్ట్ రోజు తొలి రోజు పాలని చెప్పారు. అందుకని నేను 1కి 2 చొప్పున కలిపి చేశాను. అది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఈ లీటర్ పాలు వచ్చాయి కదండీ! ఈ లీటర్ పాలలో నేను చిన్న టీ గ్లాస్ పాలు తీసుకొని ఇలా జున్ను అయితే చేశాను. వచ్చిన వెంటనే ఇందులో మనకి పాలు ఎన్ని కలుస్తాయా అని చూశాను. 1కి 2 చొప్పున వేశాను. కాకపోతే ఇందులో కొంచెం కరెక్ట్‌గా ఉంది కానీ చిన్న లూజ్‌గా ఉంది. అంటే మనం ఇంకా పాలు తగ్గించుకోవాలన్నమాట. ఇలా అయితే ఉందండి. కొంచెం పాలు తగ్గించుకుంటే ఇంకొంచెం గట్టిగా వస్తది. ఇలా మనం చూసుకుంటే పాలనేవి వేస్ట్ అవ్వకుండా మనకి జున్ను అనేది పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. చూసారు కదండీ! జున్ను పాలనేవి మనకొస్తాయి. కానీ అది ఎన్ని పాలు కలుస్తాయన్నది మనకి క్లారిటీగా ఉండదు కాబట్టి మనం ఇలా చేసుకుంటే ముందు దీన్ని బట్టి మనకి అందులో ఎన్ని పాలు కలుపుకోవచ్చన్నది ఒక క్లారిటీ వస్తదనమాట. ఇలా ముందు కొంచెం చేసుకుంటే మనకి అది వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటది. అప్పుడు జున్ను అనేది కరెక్ట్‌గా మనం చేసుకోవచ్చు. ఇలా అయితే ముందు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఇవి లీటర్ పాలు కదండీ! ఇందులో నేను 1 టీ గ్లాస్ తీసాను కదా! ఇప్పుడైతే మనకి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు నేను 1.5 చొప్పున పాలు వేస్తాను. అప్పుడు మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారు కదండీ! జున్ను పాలు ఇలా చిక్కగా మనకి ఉంటే పాలనేవి జున్ను అనేది బావుంటదండి. ఇది ఒరిజినల్ పాలు మనకి. మనం జున్ను పాలు తీసుకున్నప్పుడు కొంచెం ఫ్యాట్ పాలు తీసుకోవాలండి. చిక్కటి పాలు తీసుకోవాలి. పలచటి పాలు అయితే జున్ను పైన వాటర్ అనేది వచ్చేస్తది. అందుకని చిక్కటి పాలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆ పాలకి 1కి 2 పట్టవండి. ఒకటికి తీసుకున్న జున్ను పాలకి 1.5 అంటే లీటర్‌న్నర పాలు పడతాయి. మనం ముందు జున్ను చేసుకున్నాం కదా! అది అయితే కొంచెం లూజ్‌గా అనిపించిందండి. అందుకని ఇప్పుడు ఈ లీటర్ పాలకి నేను పాలైతే కొంచెం తగ్గించేస్తున్నాను. ఎందుకంటే ఇది అంత చిక్కగా అనిపించలేదు. కాబట్టి లీటర్‌కి లీటర్‌న్నర చొప్పున అయితే పాలు తీసుకుంటున్నాను. ఒరిజినల్‌గా మనకి ఫస్ట్ రోజు పాలు ఏమీ కలపకుండా చిక్కటి పాలు అనుకోండి 1కి 2 ఖచ్చితంగా పడతాయండి. కాకపోతే ఇప్పుడు ఇందులో అయితే ఆ చిక్కదనం కనిపించలేదు కాబట్టి నేను 1కి 1.5 చొప్పున తీసుకున్నాను. జున్ను అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే కదండీ! మనకి ఇంట్ల దగ్గర కూడా సైకిల్ మీద అది జున్ను పాలని తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇష్టం మీద కొనేసుకుంటాం. అయి ఒరిజినల్లా కాదో తెలీదు. నెక్స్ట్ జున్ను పాలు చిక్కదనం కూడా మనకు తెలీదు. అలా కాకుండా ఇలా మనం తీసుకున్న తర్వాత చేసుకుంటే ఎక్కువ పాలు వేస్ట్ అవ్వకుండా జున్ను అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. స్వప్న బెల్లం తరిగావా? తరిగేసానే. రైట్. బెల్లం అయితే చిన్నగా తరిగేసుకున్నాం కదండీ! ఇప్పుడు నేను జున్ను పాలు వేరేగా, మామూలు పాలు వేరేగా తీసుకున్నాను. ఈ మామూలు పాలలో ఈ బెల్లం అనేది కలుపుకుంటాను. ఎందుకంటే ఇది మొత్తం బెల్లం అంతా కరిగిపోయినాక దీంట్లో వడకట్టి ఇందులో వేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఇసుక అనేవి చిన్న చిన్న రాళ్ళనేవి ఉంటాయి కదా! అది మనం వడకట్టుకొని వేసుకుంటానికి ఈజీగా ఉంటది. 2 కలిపామనుకోండి చిక్కగా అయిపోయి వడకట్టేటప్పుడు సరిగ్గా రాదనమాట. అందుకని. మనం జున్ను పాలు లీటరు, ఈ పాలు లీటర్‌న్నర తీసుకున్నాం కదండీ! బెల్లం అయితే ఇప్పుడు నేను 2 లీటర్లకి మనకి అర కేజీ బెల్లం పడతదండి. ఇవి 2.5 పాలు కాబట్టి దగ్గర దగ్గర నేను ముప్పావు కేజీ బెల్లం అనేది నేను వేస్తున్నాను. ఇందులో నేను కొంచెం పంచదార కూడా తీసుకుంటున్నానండి. కొంచెం పంచదార కూడా వేస్తే టేస్ట్ అనేది బావుంటది. కలర్ కూడా కొంచెం వస్తదనమాట. చాలా మంది
బెల్లము సగం వేసుకుంటే పంచదార సగం కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకుంటారు. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు అలా వేసుకోవచ్చు. పాలలో బెల్లం ఇలా కరిగేటట్టు కలుపుకుందాం అండి. బెల్లం అయితే ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వడకట్టుకుందాం. ఎంత కలిపినా బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలు అడుగున ఉండిపోతాయి. అవి కొంచెం ఈ పాలు అవి వడకట్టేసుకుని లాస్ట్ లో ఒకసారి చేత్తో కానీ లేదంటే గరిటతో కానీ మెదుపుకుందాం అండి. ఇప్పుడు మామూలు పాలలో బెల్లం అది కలిపి ఈ జున్ను పాలు రెండు కలిపాం కదండి. ఈ టైంలో స్వీట్ అనేది ఎవరికి ఎంత పడుతుందో ఈ టైంలో చూసుకుని పడితే గనక మళ్ళీ కలుపుకుంటే సరిపోతుందండి. నాకైతే సరిపోయింది. మనం ఈ పాలు రుచి చూసేటప్పుడు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి. ఎక్కువగా ఉంటే మనకి జున్ను ఉడికిన తర్వాత స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి. అందుకే ఈ టైంలోనే కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. అలాగే వీడియోలు మేము రుచి చూసి చేతులు కడుక్కోవట్లేదు అని కామెంట్ చేశారండి. చేతులు కడుక్కోపోవడం అంటూ ఏది ఉండదండి, వెంటనే కడుక్కుంటాం. కాకపోతే మనకి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి అవన్నీ చూపించమండి. రుచి చూసిన వెంటనే చెయ్యి అనేది తుడుచుకుని పక్కన ఒక 2-3 క్లాత్స్ అనేవి పెట్టుకుంటాం కూడా. ప్రతిదీ నీట్గానే చేసి చూపిస్తామండి. మీ అభిప్రాయాలు చెప్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. పాలు బెల్లం అన్నీ కలిపాం కదండి. ఈ గిన్నె అయితే చిన్నదైపోయింది, నేను పెద్ద గిన్నెలోకి మార్చుకుంటున్నాను. మామూలు పాలు బెల్లం కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాలు, కొంచెం యాలకులు, అలాగే కొంచెం శొంఠి, ఈ 3 మిక్స్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా నూరుకుందామండి. మిక్సీ చేసేయచ్చు కదా. ఇలా నూరుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదండి, మూడింటిని ఇలా పొడి చేసుకున్నాం కదా. ఇది పాలలో కలిపేసుకుందాం. ఇవన్నీ కలుపుతుంటే మంచి వాసన వస్తాయి కదండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. జున్ను పాలు అనేవి వాతం చేస్తాయి కదండి, అందుకనే దీంట్లో శొంఠి పొడి, మిరియాల పొడి వేస్తారండి. యాలకులు అయితే సువాసన రావడానికి అనమాట. ఈ విధంగా జున్ను పాలు కలుపుతారు. ఇవన్నీ కలపడం వల్ల జున్ను అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. కానీ పురటాలు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం పెట్టరండి దీన్ని. అందుకని వాళ్ళకి జున్ను అనేది కొంచెం దూరంగా ఉంచుతారు. అని ఇలా కలిపేసుకుందాం అండి. కలిపేసుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం ఎడల్పు గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి. ఎడల్పు గిన్నె అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆ గిన్నె ఇందులో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎడల్పు గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఇందులో నీళ్లు వేసుకుందాం. ఇలా గిన్నెలో అయితే నీళ్లు పోసుకుందాం అండి. కొంచెం నీళ్లు పోసుకోవాలి. స్టవ్కు ఉంటాయి కదండి, అవి అంటే గిన్నెకి బ్యాలెన్స్గా ఉంటాయని ఇందులో పెడుతున్నాను. ఇలా జున్ను పాలు అయితే పెట్టేసుకుందాం. మనం పాల మీద ఇలా మూత పెట్టుకుందాం అండి. అలాగే ఈ ఆవిరి బయటకు పోకుండా మనం ఇలాగా పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకున్నాం కదండి, చూసారా నీళ్లు మరుగుతున్న సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడైతే మంట అనేది తగ్గించుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకుని ఇలా గనక మనం ఒక గంట సేపు వదిలేస్తే చక్కటి రుచికరమైన జున్ను అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే జున్నుని ఇలాగా గిన్నె పెట్టి వండుతానండి. నాకు ఇలా వండితే చాలా ఇష్టం. చాలామంది కుక్కర్లో కూడా పెడతారు. మా స్వాతి గారు కూడా కుక్కర్లోనే పెట్టి చేశారు ఒకసారి, అది కూడా ఒకసారి చూడండి. చూసారు కదండి, ఒక గంట అయింది. ఇప్పుడు మూత తీసుకుని ఒక్కసారి చూద్దాము. ఇలా చూసిన తర్వాత ఇందులో ఒక్కసారి చాక్ పెట్టుకుని కానీ కొంచెం పలుచగా ఉన్న అట్ల పుల్ల కానీ అలాంటిది పెట్టుకొని చూస్తే మనకి ఆ పాలు లాంటివి దీనికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టండి. చూసారు కదా, దీనికి పాలులాగా మనకి ఏవీ అంటుకోలేదు కదా, ప్లెయిన్గా వచ్చింది కదా. ఇప్పుడు జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, జున్ను ఇప్పుడు చల్లారింది బాగా. ఇలా చాక్తో మనం ఇలా చేసుకుని ఒక ప్లేట్లో తిరగేసుకుంటే జున్ను బాగా వస్తుంది. చూసారు కదండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే జున్ను పాలు ఉన్నప్పుడు మనం ఈవినింగ్ కనుక చేసుకుని నైట్ అంతా బయట వదిలేసి ఇలా మార్నింగ్ చేసుకుంటే కరెక్ట్గా గట్టిగా బాగా వస్తుందండి జున్ను. కొంతమంది వేడిగా తిన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చల్లగా తిన్న వాళ్ళు ఉంటారు. వేడిగా ఒక టేస్ట్ ఉంటుంది, చల్లగా ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పీసులుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి.
ఒకసారి ఇలా ట్రై చేయండి. జున్ను అయితే సూపర్గా వచ్చింది. స్వప్న, జున్ను ఎలా వచ్చిందో తిని ఎప్పుడు నువ్వు బాగానే చేస్తావు కదే. టేస్ట్ చేయి. స్వీట్ అన్నీ సరిపోయినాయా? ఎప్పట్లాగే పర్ఫెక్ట్ గా వచ్చింది. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. జున్ను అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. జున్ను అయితే ఎవరికి ఇష్టం ఉండదండి. అద్భుతం అండి, నిజంగా అద్భుతం. చాలా చాలా బాగా కుదిరింది. కరెక్ట్ పాలుగా అన్ని రకాలుగా చేసుకుంటే చాలా చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు తినేస్తే సరిపోద్దా? నేను మీ ప్లేట్లో పెట్టి అక్కడ ఉంచాను. వద్దు, ఇక్కడే టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుంది. మీకు నచ్చినట్టు తినండి. అందుకే ఎక్కువ చేశాను. ఇంకా కావాలంటే ఇంకో లీటర్ పాలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. జనరల్గా నాకు బెల్లం జున్ను అంటే చాలా ఇష్టం. కొంతమంది పంచదార జున్ను అది ఇష్టపడతారు కదా, కానీ వేడివేడిగా ఉన్నప్పుడు ఆ జున్ను పైన వచ్చే వాటర్ ఉంటుంది చూడండి, అది సూపర్ ఉంటుంది. మీకు కూడా ఇష్టమా? వేడివేడి జున్ను మీద చక్కగా అలా తేలిన నీళ్ళు సూప్లా తీసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. జున్నుకి తినడానికి రండి రండి అంటే ఉండండి వస్తున్నానని ఇంతసేపు చేశారు. మేము ఇలాగ ఇందాక అందరం తినేసాం. అవునా? మీకోసం అలా ఉంచాం. బాగా వచ్చింది కదా, ముక్కలాగా వచ్చింది, బాగుంది, చాలా బాగుంది.